రామాయణం భారతీయ కుటుంబ జీవనానికి అద్దం పడుతుందని చెప్పాను. అది మానవునికి ఏ విధమైనటువంటి ఎవరెవరితో ఏ విధమైన సంబంధాలు ఎంత ఆదర్శంగా నిలుపుకోవాలో అన్నది చెప్తున్నాను. అన్నదమ్ముల తీరు ఆత్మీయతల నెనరు గురువాక్య గరిమయు గురిని బత్తి మాతపితల మమత మహిమలును కనగా రామకథను తీరు తీయమరయు ఎండమండెడి వేళ ఎలమిని ఓదార్చి చలివేంద్రమనగను సెదదీర్చు వనలో ముంపులో వేసారు వేళల నావయై దరికి నరుని చేర్చు చీకాకు చీకట్ల చేవదప్పిన వేళ ఎదలోన జ్యోతి అయి వెలుగు నింపు సంసార వార్నిధి సుడిగుండములలోన బాధలొందే వేళ బాగుసేయు ఏమి వింత ఇలను ఎన్ని కడగండైన చిటికలు పోకార్చు చెన్నైన ఆ మంత్రము ఏ ప్రొద్దు భావింతు ఎలమిమై అర్చింతు రమసన్నుతి మించి రమణీయమేది. అది రామాయణ ఫలశ్రుతి. ఇప్పుడు రామాయణ కథ ఉపక్రమణిక. ఉడతకు బత్తిని నేర్పిన దేవుడు, చిరుతల ఎదలో నిల్చిన దేవుడు, చీకుల చింతల పోద్రోలుటకై చెంతను నిలిచెను సీతారాముడు. అతిశయమతులవు సుతులటు గొల్వన్ శృతి సుఖభరతన్ ఇంపగు కథలన్ రామసు విక్రమ రాణలు నెగడన్ రంగగు రాజస సుందరమూర్తి. ఎల్లలు లేని భక్తి బాంధవము కలయరుంగని కవితా సుముఖత ఎల్ల జనులలో పాదుకొల్పగను ఇలపై వెలసెను రామ సుచరితల్. తలపున అమృతములొలికెడు కథలన్ వలపుల వాకల పాంచవటీయము గోదావరిలో మునకల ఘనతలు తీరుగా చెప్పిన తేనెల చినుకులు. కోరిక కూరిమి కుశలత తెలుపన్ వీరము తేజము విశదముగాగన్ నారాయణుడై ఇలను వెలసిన నరవానరహిత రాముని గొలిచెద. నవమోహనమై నవనీతమై రూపము గుణమును ఎదకును హత్తగా సుధవలె తీపియు చలదనమ్మును ఇలా నలరింపగ రాముడింపొందెను ఇలా సుతమురియగ రామంబమరెను. రామ కథాసుధ రమ్యము కాద రాముని వీరము రవితేజమెగ ఎండయు వెన్నెలలిల వెలిగిననే సొంపగు జగతికి శోభలు కలుగు. ధరణీ భవకును ధన్యసునామము ఆంజనేయునకు అత్యంత ప్రియము. అమరులు ధనుజులు అలరిడి నామము రామసునామము రమ్యముగాగను చెంతను నిలిచెను సీతారాముడు. అమృత మధురధుని అమరగానవని సుకపిక నిస్వని కవితారసధుని. రామాయణపు మాట రమణీయ పుంబాట రమణి సీతకు తోట రాచరికమున తేట. గురువులకు గరిమంబు దూతల నైపుణ్యంబు లెంకలకు వినయంబు నేర్పు నెరవగు బాట. తేనె తేటల యూట పర్ణశాలల పాట కోకిలల గానాలకు స్తరించిన తోట కృంగొత్త రుచి తేట. ఇది రామాయణ ఫలశ్రుతి. ఇప్పుడు కథాభాగంలోకి వచ్చాం. ఈ కథాభాగంలో ముందుగా రాముడు జన్మించడానికి కారణమైనటువంటి విషయాలు, రాముని యొక్క బాల్యం దశరథుడు ఎంతగా ఆనందించాడో ఈ వివరాలన్నీ ప్రస్తుత కథాభాగంలో గేయ రూపంలో సాగుతున్నాయి. వినండి. అయోధ్యపురికి అధీసుడగుచున్ దశరథుడేలెను ధర్మ నిరతుడై
ప్రజలు మెచ్చడి పరిపాలనలో వేల ఏళ్లుగా విదితముగాగను. ధర్మము 4 పదముల నడిచెను, ధన ధాన్యములకు లోటు లేదిలను. ఈతి బాధలకు తావే లేదట, శాంతి సమతలను సస్యవృద్ధులను. వేటకు వెడలిన వీరవరునికి శబ్దభేదియే శాపముగాగను. మునికుమారుని మృత్యువాయను, సంతతిగాంచే ఆశ పొడమెను. దశరథుని వద్ద శబ్దాన్ని బట్టి జంతువుని కానీ వేటాడే వస్తువుని తెలుసుకునేటటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి దూరం నుంచి చూడకపోయినా సరే శబ్దాన్ని బట్టి వేటాడడం అనేటటువంటి అభ్యాసం వల్ల అతడు ఏనుగు నీళ్లు తాగుతోందనుకుని శ్రవణకుమారుణ్ణి చంపేశాడు. శ్రవణకుమారుడు తన తల్లిదండ్రుల కోసం నీరు తేవడానికి చెరువుకొస్తే ఆ నీటి బుడబుడ శబ్దం మరి ఏదో జంతువు నీరు తాగుతున్నట్టుగా భ్రమించి శబ్దాన్ని బట్టి భేదించేసరికి ఆ మునికుమారుని మృత్యువాయను. శాపము శరమయ్యదను తొలిచినను, పరిమళ పుష్పపు సరసను ముల్లై, మునిశాపం మేమోదమిచ్చెను, చీకటి ఎదలో దీపము వెలిగెను. అప్పుడు ఆ హతుడైనటువంటి ఆ మునికుమారుని యొక్క తల్లిదండ్రులు, నీవు కూడా పుత్రవేదనతో మరణిస్తావు అని శాపమిచ్చారు. దీనివల్ల అతనికి కలిగింది ఏమిటంటే, ఒక పువ్వును ఆశ్రయించుకునే ముళ్ళున్నట్టు. ఎంతవరకు పుత్రులు లేరు కదా, పుత్రుడి కోసం వేదన పడుతూ మరణిస్తూ ఉంటే పుత్ర సంతానం కలుగుతుందనే కదా. అందువల్ల పరిమళ పుష్పపు సరసను ముల్లై మునిశాపం అతనికి మోదమిచ్చింది. పరమారాధ్యలై పతివ్రతలై బరగు త్రిశక్తులన నొప్పు త్రిదారలస గంగ, ఒప్పెనా దశరథుండొప్పుల కుప్పయై జనకీర్తి నుందుచును జాగృతుండగుచును. అందునను అతి కూర్మి చూపగను చెల్వందు కైకయను ప్రియసతి కేకయసుతయు, ఆమె మాటనెంతయునవధరించునతడు అనుల మిన్నయై అవనిపు మదిగొనే. కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 భార్యలు. ఆ 3 భార్యల్లో కైక అంటే అతనికి అత్యంత ప్రీతి. దేవాసురులు పోరు తరుణాన ఆమె అండదండలనిచ్చి అతనిని కావగా, అతడును మది మెచ్చి వరములు రెండిచ్చే అత్యవసరమైన అడిగదనని నామి. ఎన్ని ఐశ్వర్యములు ఎన్నగా గల్గియు, పుత్ర సంతతి లేక పుడమిపతియు, కడునెవ్వగన్ గృంగి కలతపడుచునుండ, కులగురువు అతనిని కూర్మిమై చేరెను. రఘువంశరాజులకు అందరికీ కూడా, సూర్యవంశరాజులకు అందరికీ కూడా వశిష్ఠుడు కులగురువు. అతడు వచ్చి అశ్వమేధం చేయమని ఆజ్ఞాపించాడు. అశ్వమేధమర చేయ ఋష్య శృంగు పిలువ బంపు, అతని రాకతో నెంతయు అభీష్ట సిద్ధియౌననెను. మునులు గురులు ముదమందగ అయోధ్యపురియు అలరగను, యజ్ఞవేది నిర్మించిరి యాగ సిద్ధి పొందనధిపుడర్చించెను అఖిల సురలా. పుత్రకామి అయిన అతడు పుత్రకామనామమొప్పు, యాగదీక్షితుండగుచును ఋత్విజులను అర్చించెను. ఇతడు పుత్రుడు కలగడం కోసం అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి అనేది చేశాడు. అంత యజ్ఞవేది నుండి ప్రాజాపత్యుండు వెడలి, పాయస పాత్రను నీయగ పతి ఎంతయు ప్రీతిగను పంకజాక్షులకు నిచ్చెను. దివము నుండి దేవతలును దుందుభినాదము సెలగగ, పుష్పవృష్టి తనియ గురియ పూలతావి అవని నిండే. పుత్రోదయమాయనదే పుడమి ఎల్ల పులకరింప, దుష్టధనుజ వితతికి నీ గుండెలో నగుబులు కలుగ. నారాయణుడీలను నరుడై వెలసెను నయముగను, శేషు శంఖ చక్రముల విశుభముగ సోదరులుగాగా. శ్రీ మహావిష్ణువు రామచంద్రుడు, లక్ష్మణుడు ఆదిశేషువు, భరతుడు శంఖం, శత్రుఘ్నుడు చక్రం. నీలిమప్పుడాలు తెగడు నీలమేఘ శ్యాముని గని,
నెమడులు పురివిప్పాడగ ప్రకృతి ఎల్ల పులకరింప. పురుషోత్తముడైనటువంటి మహావిష్ణువు రాముడిగా జన్మిస్తూ ఉంటే ప్రకృతి అంతా పులకరించింది. జననం మందెను జగపతి మునిగణమును మోదముతో అంజలించిరరుణునకును అర్ఘ్యములను అర్పించిరి. మోహనము ఆరూపము పురుషులకును పులకరింత పడముననుచు పుడమిపతియు రామయనగరంజనకై నామమ్మిడయా నరపతి చల్లదనము శుభప్రదమై చంద్ర బిరుదమతని గూడే. రామ అంటే మునుల మనస్సులను రంజింపజేసేది, మనస్సుకి రంజన కలిగించేవాడు. రమతే మనో అని చంద్రబిరుదం కూడా కలిసి రామచంద్ర అయింది. తిమిరవైర్యాధూర్జటి దుష్టగర్వ భంజనకై అవని వెలయు ఆదిదేవు అంతరంగమధివసించే. నిరంతరం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని పార్వతికి బోధించేటటువంటి శివుడు దుష్టులైనటువంటి రాక్షస సంహారం కోసం భూమి మీద మహావిష్ణువు రాముడుగా వెలయగానే అతన్ని అంతరంగంలో నిలుపుకున్నటువంటి ఆంజనేయ స్వామిగా శివుడు వచ్చాడు. రాముడనగ మనోహరుడు రాముడనగ రంజనుడును రామనామమీలలో రమణీయము రాగమయము. ముఖజిత సోముడు రాముడు వెన్నెల విందులు సేయగ తండ్రి గోరెతు హినకిరణు ఆతడంత అద్దములో అందాల చందమామ అలరగ చూపగనాతడు నా చేతికి చిక్కెనంచు ముద్దుగా నాడెను ముదమునా. రాముడు చిన్నప్పుడు ఆడుకుంటూ అందమైన చందమామ అందరాని చందమామ అమ్మా నా చేతిలోని అద్దములో చిక్కినాని. ఈనాడు పిల్లలు కొండ మీద కోతిని తెమ్మని చెప్పి కోరికలు కోరుతూ ఉంటారు. రాముడు సంతృప్తి పడ్డాడు. ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి కావాలని అడిగాడు. ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి భూమికి తేవడం సాధ్యమేనా? అద్దంలో చూపించాడు. అప్పుడు రాముడు హాయిగా పాడుకుంటూ అమ్మతో అందమైన చందమామ అందరాని చందమామ అమ్మా నా చేతిలోని అద్దములో చిక్కినాడి అని పాడుకున్నాడు. ఆతడంత అద్దములో అందాల చందమామ అలరగ చూపగనాతడు నా చేతికి చిక్కెనంచు ముద్దుగా నాడెను ముదమునా. అతని మాట అతని ఆటకాయది పుండెంతో అలరే విద్య నేర్చు తరుణమింక విద్యలగని నింజేసెద అని వశిష్టమునియు విభుని కోరి కూర్మి పుత్రులగొని బ్రహ్మ విద్య భాసురముగా నేర్పించెను నెరవుగను అష్టాదశ విద్యలన్నీ అలవోకగా అబ్బెనంత వేలెడంత లేని వీనికెట్లు వేయి విద్యలబ్బే అనుచుమురియ మూరు తల్లులరుల తావులు వీచెను. విల్లందిన వీరముతో విద్యల రేడారాముడు లక్ష్యశుద్ధి కలిగి ఎంతో లావు సూపె ధనుర్విద్య. రామబాణం అంటాం లోకంలో, అది లక్ష్య భేదనం చేయడంలో దానికి తిరుగులేదన్నమాట. అతని మాట అతని అమ్ము వమ్ములేక వరలునవని వశిష్ఠుండు దీవెనలిడ వర్ధిల్లెను రాముడంతా. అతని బాణం ఎలాగైతే లక్ష్యాన్ని భేదించడంలో ఏకాగ్రంగా ఉంటుందో అతని మాట కూడా వ్యర్థం కాదు. ఒక మాట మీద నిలబడతాడు. ఒక బాణం అతన్ని, ఒక మాట ఒక బాణం ఒక సతి అంటారు. ఎన్ని విద్యలెంతగనిన గురుభక్తికి అణకువకును సాటి రావు ధరణి నంచు గురులకు మ్రొక్కిడు నాతడు. వింటినంది అమ్ము గూర్చి సరగున లాగుచు విడచుచు విక్రమమ్ము చూపు క్రమము చక్రాకారం ముందెను. రక్కసులకు గుండె దిగులు మౌనులకును మది ముదమై రాము విద్య రాణింపగ గురు ప్రీతియు ఘనత గలిగే. రామునకును అంటే ఉండి లక్ష్మణుండు ఎప్పుడు నుండు రామ లక్ష్మణుల మరిక భువి సోదర సమ్మాన్యము.
లోకంలో ఎవరైనా సరే సోదరుల గురించి, మైత్రి గురించి, సోదరుల యొక్క సద్భావం గురించి చెప్పాలంటే రామలక్ష్మణులు అంటూ ఉంటారు. అది లోకంలో ఆదర్శం. అదే తీరు భరతునిది శత్రుఘ్నుని యొప్పగును, శంకుచక్రాంశలైన ఆ సోదర తేజమమరే. రాము చేతి లాఘవమ్ము, లక్ష్మణునిది విక్రమమ్ము, భరతు భువన పాలనమ్ము, శత్రుఘ్నుని శత్రుజయము. సాటిలేని దీటురాని వంచును మన్నన పొందగా, దశరథ తనయుల దీధితి క్రమ్య భువనమెల్ల పొగడా. విద్యలు వీరములుండియు వినయ వినమితోత్తమానుల, సోదరులెలమి జూడ అయోధ్య జనులు ఆత్రపడిరి. అందగరాని చంద్రుని అర్ధమందు అతి ముదమున అందెడు ప్రీతిని అందజేయు నా తండ్రియు, అందెలు వేసిన చేతిని ముదమున తానందుకొనగ, విందగునంచెంతో వేచే విద్యలు వీరము చూడగా. వశిష్ఠుని వద్దకి విద్యలు నేర్చుకున్నాక రాముడు తిరిగి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడో అయోధ్యపురి ప్రజల యొక్క ఆనందం వర్ణిస్తున్నాడు.